వేణు గారు, నెక్స్ట్ మా ఇన్స్పిరేషనల్ ఎపిసోడ్ లో ఏం జరగబోతుంది? సో ఈసారి కొంచెం ఇంట్రెస్టింగ్ గా కొత్తగా చేద్దామని. ఇప్పటిదాకా మనం మాట చూసాం, పాట చూసాం, సరదాగా ఆటల్లో కూడా ఎలాంటి ఇన్స్పిరేషన్స్ ఉంటాయి. సో ఇక్కడ ఆటలు అంటే ఎవరికి ఇష్టం బేసికల్? అన్నా శ్రీదేవులు ఆట ఆడాలంటే మనమే. ఆట కాదు, నువ్వు పెద్ద ఆటగాడివి కానీ అది వేరే స్పోర్ట్. ఎందుకు పుడతారో కూడా తెలియదండి. మనం ఒకటి స్పెషల్ గేమ్ ప్లాన్ చేసాం. ప్లీజ్ ఆ గేమ్ స్టేజ్ మీదకి వస్తే రామ్ ప్రసాద్ టాలెంట్ ఏంటో చూద్దాం లైవ్ లో. రెడీ? yes, let's begin. అన్నా ఏమైంది, ఆడావా? గేమ్ అనగానే బ్యాటో బాలో ఇంకేదైనా ఇస్తాను. ఇదేంటి వీల్ చైర్ ఇచ్చావు? నువ్వు ఆ వీల్ చైర్ మీద ఉంటే ఓకే, పైనుంచి నీకు బెలూన్స్ పడుతుంటాయి. ఆ వీల్ చైర్ మీద ఉండి బెలూన్స్ కింద పడక ముందే వాటిని బ్లాస్ట్ చేయాలి. ఎన్ని బెలూన్స్ బ్లాస్ట్ చేస్తే అంత నువ్వు మగాడివి. చలో రెడీ, బెలూన్స్ వేయండి. పడ్డవాడు ఎప్పుడు చెడ్డవాడు కాదని మరొకసారి నిరూపించావు మిత్రమా. బుగ్గలు పగలు కొట్టడానికి ఇంత కష్టంగా ఉంటే ఇదే వీల్ చైర్ మీద కూర్చొని ఇంటర్నేషనల్ మెడల్ సాధించాడు ఒక అబ్బాయి బ్యాడ్మింటన్ గేమ్ లో. సో ఆయన్ని మనం వెల్కమ్ చేద్దాం ఈ రోజు. ప్లీజ్ వెల్కమ్ సార్. Welcome Purna Chandrarao garu. Welcome to Sridevi Drama Company. It's a pleasure having you here, and thank you so much Venu garu for such an inspirational person. Of course, first things first మనం అడ్రస్ చేద్దాము. అదేంటంటే మిమ్మల్ని ఇట్లా చూడగానే ఫస్ట్ క్వశ్చన్స్ ఏమొస్తుందంటే ఇది బై బర్త్ లేదా వాజ్ ఇట్ అన్ యాక్సిడెంట్ ఆర్ సంథింగ్. సో ప్లీజ్ ఫస్ట్ దాని గురించి మాట్లాడదాం. లేదు మ్యామ్, నేను అందరిలా నార్మల్ గానే ఉండేవాడిని. ఓకే, 2017 ఆగస్ట్ 12 చిన్న బైక్ యాక్సిడెంట్ అయింది. దాని తర్వాత కంప్లీట్ లైఫ్ చేంజ్ అయిపోయింది. సో నాకు బైక్ యాక్సిడెంట్ లో స్పైనల్ కార్డ్ ఇంజురీ అయ్యి లోయర్ బాడీ ఫుల్ ప్యారలైజ్డ్. సో స్టమక్ నుండి కిందకి బాడీ పార్ట్స్ ఏమో వర్క్ అవ్వదు. సో డాక్టర్స్ మీకు ఈ విషయం చెప్పగానే కానీ లేకపోతే మీకు ఆ రియలైజేషన్ వచ్చేటప్పుడు వాట్ వాస్ యువర్ ఫస్ట్ రియాక్షన్? సో స్టార్టింగ్ లో డాక్టర్స్ నాకేం చెప్పలేదు మ్యామ్, అమ్మ వాళ్ళకి చెప్పారు సర్జరీ అయినప్పుడు. తను లేచి నడవడం అయితే కష్టము, కాకపోతే కూర్చోడానికి సంబంధించి మేము సర్జరీ చేస్తాము, కాకపోతే 100% గ్యారంటీ లేదు తనకు తానుగా లేచి కూర్చుంటాడు అనేది. సో అదైతే కన్ఫర్మ్ ఇవ్వలేము అన్నారు మ్యామ్. సో దాని తర్వాత ఇంటికి వెళ్ళి 2 years బెడ్ రెస్ట్లో ఉన్నాను, చాలా సఫర్ అయ్యాను. సో దాని తర్వాత నాకు బెంగళూరులో ఒక స్పైనల్ కార్డ్ ఇంజరీకి సంబంధించి ఒక రిహాబ్ ఉందని తెలుసుకొని అక్కడికి వెళ్ళాక నేను కంప్లీట్ రిహాబ్ చేశాక నా లైఫ్ స్టైల్ కంప్లీట్ చేంజ్ అయింది. అంటే జనరల్ గా బై బర్త్ ఉన్నప్పటి నుంచి బాడీకి అది ఒక అడ్జస్ట్మెంట్ చిన్నప్పటి నుంచే ఉంటది, బికాస్ యూఆర్ బోర్న్ విత్ ఇట్. అలా కాకుండా మీరు ఒక నార్మల్ పార్ట్ చూసారు ఫర్ 21 years, అంటే బాడీ ఆల్రెడీ దానికి అలవాటు పడి ఉంటది, ఒక మసల్ మెమరీ అనేది. దాని నుంచి మళ్ళీ ఇటు దానికి వచ్చేసరికి ఐ థింక్ ద వే యూ హ్యావ్ బిల్ట్ యువర్ సెల్ఫ్, ఇట్ ఈస్ కమెండబుల్. ఇట్ ఈస్ నాట్ ఈజీ. ఆల్సో మీరు బ్యాడ్మింటన్ అనేది యాక్సిడెంట్ అయ్యే ముందు కూడా సేమ్ బ్యాడ్మింటన్ ఆడే గోల్ ఉండేదా? లేదు లేదు. ఇది ఎలా చూస్ చేసుకున్నారు? ఈ మార్పు అనేది ఎలా వచ్చింది మీలో? అంటే మేము నేను రిహాబ్కి వెళ్ళాక అక్కడికి వెళ్ళాకనే నాకు తెలిసింది మేము ఇలా వీల్ చైర్స్ లో కూడా గేమ్స్ ఉంటాయని నాకు బెంగళూరు వెళ్ళాకే తెలిసింది. సో అక్కడికి వెళ్ళాక నేను ఒకేసారి బ్యాడ్మింటన్ రాలేదు, మేము ఫస్ట్ క్రికెట్ ట్రై చేశాను. కాకపోతే నాకు లోయర్ బాడీ స్ట్రెంత్ లేకపోవడం వల్ల క్రికెట్ ఆడడానికి పాసిబుల్ అవ్వలేదు. దాని తర్వాత బాస్కెట్ బాల్ ట్రై చేశాను, బాస్కెట్ బాల్ బాగానే అనిపించింది, కాకపోతే గ్రూప్ గేమ్ కాబట్టి నాకు ఇండివిజువల్ గేమ్ కావాలి అనిపించింది. సో నేను రిహాబ్ లోనే వీల్ చైర్ స్కిల్స్ అన్ని బాగా నేర్చుకొని, అంటే ఎప్పుడైతే నేను వీల్ చైర్ లైఫ్ ని యాక్సెప్ట్ చేయడం స్టార్ట్ చేశానో ఇంకా నా మైండ్ లో నడవాలి అనే హోప్ పోయింది. సో ఏదైనా ఉంటే వీల్ చైర్ లోనే చేయాలి అనేది స్టార్ట్ అయింది.
బ్యాడ్మింటన్ చూసాక నాకు ఆడాలనిపించి వాళ్ళకి కాల్ చేసి ఇలా నేను వీల్ చైర్ యూజర్ ఇలా ఉంది, నాకు గేమ్స్ అంటే ఇంట్రెస్ట్ ఉంది, సో ఎలా ఆడాలి ఏమని నేర్పిస్తారంటే వాళ్ళు ఏంటంటే కోచింగ్ ఇవ్వం మేము, సో మీరు జస్ట్ వచ్చి ఆడండి మీకు తర్వాత తెలుస్తుంది అన్నాక నేను యూట్యూబ్ లో వీడియోస్ అన్ని చూసి వీల్ చైర్ లోనే కూర్చొని ర్యాకెట్ ఎలా పట్టుకోవాలి, షటిల్ ఎలా కనెక్ట్ చేయాలి స్టార్ట్ చేశాను. సో అక్కడ స్టార్ట్ చేశాక ఇంకా డైరెక్ట్ ఇంటర్నేషనలే. స్టేట్ కి వెళ్ళాను, స్టేట్ కి వెళ్ళాక ఇంటర్నేషనల్స్ కి వెళ్ళాను, ఇంటర్నేషనల్స్ కి వెళ్ళాక సో అక్కడ నేను నేషనల్స్ కి వెళ్ళాక అక్కడ మా సీనియర్ ప్లేయర్స్, సో వాళ్ళ గేమ్ చూసి అప్పుడు డిసైడ్ అయ్యాను సో నేను కూడా వీళ్ళకే బెస్ట్ ప్లేయర్ అవ్వాలి అని. సో దిస్ ఇస్ యువర్ కాలింగ్ అని మీ సీనియర్ ప్లేయర్స్ ని చూసిన తర్వాత మీరు డిసైడ్ అయ్యారు. నిజంగా మిమ్మల్ని చూసిన తర్వాత గానీ మీ మాటలు వినిన తర్వాత నాకు అది నిజంగా చెప్పాలనిపిస్తుంది. ఆల్ ఆఫ్ us together 3 2 1 పొడుదామా ఏంటి మళ్ళీ. సో యాక్చువల్లీ పూర్ణారావు గారిని చూసిన తర్వాత నేను చిన్నప్పుడు ఎప్పుడు ఒక సేయింగ్ చదివాను. సో అది చదవడానికి బానే ఉంటాయి కొన్ని, ప్రాక్టికల్ గా దొరకవు కదా. నేనేం చదివానంటే జీవితంలో సర్వస్వం కోల్పోయినా ఒకటి మాత్రం మిగిలి ఉంటుంది, అదే భవిష్యత్తు అట. సో అన్ని కోల్పోయినా కూడా వెయిట్ చేసి ఒకటి ఉంటది, అది భవిష్యత్తు. అదే ఒక పూర్ణారావు గారు, అదే ఒక చిలకమ్మ, అలాగే మన సింగర్స్ వీళ్ళందరూ. వెరీ గుడ్ బ్రదర్. ఆ కంబ్యాక్ అయ్యి మళ్ళీ మీ పేరెంట్స్ కి మళ్ళీ ఒక తలెత్తుకునేలా చేశారు చూసారా, దట్ ఈస్ ద ఇన్స్పైర్ స్టోరీ. సో పూర్ణచంద్రరావు గారు ఒక్కసారి మా శ్రీదేవి డ్రామా కంపెనీ వ్యూవర్స్ అందరి కోసం ఆ ట్యాగ్ లైన్ పుడతామా ఏంటి మళ్ళీ. పుడతామా ఏంటి మళ్ళీ. అఫ్ కోర్స్ ఈ వీల్ చైర్ యూజ్ చేసి మీరు బ్యాడ్మింటన్ ఆడతారని అందరికీ తెలుసు. అదర్ దెన్ దట్ ఇంకేమైనా చేయగలగారా? ఇప్పుడు నా గోల్ వచ్చేసి ఇండియాకి ఒలింపిక్స్ ఆడాలని మేము. వావ్. సో నేను ఒలింపిక్స్ వరకు టార్గెట్ పెట్టుకున్నాను. అది ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా సరే ఫేస్ చేస్తూ గేమ్ కోసం నేను ఒక్కడనే సెపరేట్ గా బెంగళూరులో ఉంటూ అమ్మ నాన్నకి అందరికి దూరంగా ఉంటూ నా పనులు నేను చేసుకుంటూ ఎవరిపైన ఆధారపడకుండా దీంతో పాటు నేను నా ప్రాక్టీస్ అంతా కంప్లీట్ అయిపోయాక నైట్ టైం వీల్ చైర్ లో నా డెలివరీ చేస్తాను. సో నా ఎక్స్పెన్సెస్ అంతా నేనే మేనేజ్ చేసుకుంటాను. సో నా కోచింగ్ ఫీజ్, నా జిమ్ ఫీజ్, నా ప్రాక్టీస్ కి, సెటిల్స్ కి, ర్యాకెట్స్ వన్ సెకండ్ మీరు ఇవన్నీ చేస్తూ మీ జిమ్ సెషన్స్, ప్రాక్టీస్ ఫర్ ఒలింపిక్స్, మీ ఓన్ ఎక్స్పెన్సెస్ ఇవన్నీ చూస్తూ యూ ఆల్సో డెలివర్ నైట్ 7 to 10 ఎవ్రీడే నైట్ డెలివరీ చేస్తాం. అది వీల్ చైర్ లోనే. మరి ఫ్లాట్స్ అవన్నీ కొంచెం పైన అవన్నీ ఉంటే మరి వాళ్ళ కిందకి వస్తారా లేకపోతే మీరే పైకి వెళ్ళి డోర్ టు డోర్ డెలివర్ చేస్తారా? లొకేషన్కి రీచ్ అయ్యాక కాల్ చేస్తాం మేము. కాల్ చేసి ఇలా మేము డిసేబుల్ ఉన్నాము రాలేమంటే ఆల్మోస్ట్ అర్థం చేసుకుంటారు మేము ఎక్కడో ఒక దగ్గర. ఎప్పుడైనా ఆ విషయంలో ఇబ్బంది అంటే అసలు అండర్స్టాండింగ్ చేయలేని కస్టమర్స్ ఇబ్బంది పడ్డాం. ఏమన్నారు? రాలేనప్పుడు ఎందుకు ఆర్డర్ పిక్ చేసుకున్నావు, సో నువ్వు రానప్పుడు క్యాన్సిల్ చేసుకోవాలి కదా ఆర్డర్, మేము తీసుకోము, నువ్వేం చేస్తావో చెయ్యు అని చెప్పి ఆల్మోస్ట్ 45 minutes వెయిట్ చేయించారు మేము నన్ను. బట్ ఐ థింక్ పీపుల్ షుడ్ బి మోర్ సెన్సిటివ్ అండ్ కొంచెం అండర్స్టాండింగ్ చూపించాలి బికాస్ సమ్ ఆఫ్ దెమ్ ఆర్ రియలీ వర్కింగ్ హార్డ్, బి ఇండిపెండెంట్. సో మనకి ఆ చిన్న హెల్ప్ అనేది మేము ఖచ్చితంగా మన వైపు నుంచి ఇవ్వాలి. బ్రో ఫుడ్ డెలివరీస్ అంటే బైక్స్ మీద వెళ్తారు కదా, మరి ఇప్పుడు నువ్వు దీని మీద వెళ్తుంటావా? సో దీనికి అటాచ్డ్ ఒక వెహికల్ ఉంటుంది సార్, చిన్నది మోటార్ లాంటిది. మోటార్ లా ఉంటుంది. సో నియర్ బై నుండి నువ్వు పిక్ చేసుకుంటావు. సరే ఫుడ్ డెలివరీలో నియో బోల్ట్ వాళ్ళతో కనెక్ట్ అయ్యప్ అయి ఉన్నారు సార్. సో దాని వల్ల ఏంటంటే వాళ్ళు మాకు డిసేబుల్ కి ఒక సపరేట్ ఐడి ఉంటుంది. సో ఐడి వల్ల 7 kilometers లోనే మాకు ఆర్డర్స్ ఇస్తారు. సో ఆ 7 kilometers సరౌండింగ్స్ లో జొమాటో డెలివరీ చేస్తారు. సో చేస్తూ నా గోల్ నేను రీచ్ అవ్వడానికి ట్రై చేస్తున్నా. మీరు తప్పకుండా మీ గోల్ కి రీచ్ అవుతారు, అవ్వాలి. అండ్ ఖచ్చితంగా ఒలింపిక్స్ కూడా వెళ్తారు, రికార్డులు బదులు కొడతారు అండ్ మళ్ళీ శ్రీదేవి డ్రామా కంపెనీకి వస్తారు, అది మాత్రం గ్యారంటీ. ఓకే సో అందరూ ఎదురు చూస్తున్నారు ఆ యాక్ట్ కోసం. అదర్ దెన్ బ్యాడ్మింటన్ మీరు మీ వీల్ చైర్ తో ఏం చేయగలుగుతారు అనేది వీఆర్ ఆల్ లుకింగ్ ఫార్వర్డ్ టు ఇట్. బ్యాడ్మింటన్ కూడా ఆడతా నేను. నాకు బ్యాడ్మింటన్ ఆరా కొరగవచ్చు, ఊరినే ఒక ఇంటర్నేషనల్ ప్లేయర్ తో ఆడితే నాకు హ్యాపీ అనిపిస్తుంది, ఆడియన్స్ కూడా నీకు గేమ్ చూసి అనిపిస్తుంది. నరేష్ వెనక్కి వెళ్ళిపోరా. మీ డిస్టెన్స్ తో సంబంధం లేదా? రామ్ ప్రసాద్ నువ్వు అంత హడావడి చేస్తున్నావు, ఆయన కూల్ గా ఆడుతున్నారు అసలు.
రావు గారు వచ్చి పారా ఒలింపిక్స్ కి వెళ్ళాలనుకుంటున్నారు, బట్ విన్నారు కదా దట్ నైట్ డెలివరీ చేస్తున్నారు, తన ఎక్స్పెన్సెస్ తనే హ్యాండిల్ చేస్తున్నారు. సో డెఫినెట్ గా అంత పెద్ద ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్ కి మనం కాంపీట్ చేయాలంటే దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఎక్స్పెన్సెస్ అండి. సో హీఈస్ లుకింగ్ అవుట్ ఫర్ స్పాన్సర్స్. ప్లీజ్, చాలా మంది అక్కడ ఉన్నారు, హ్యావ్ సర్ప్లస్ అమౌంట్ ఆఫ్ మనీ. మేము కూడా ఎంతవరకు అయితే హెల్ప్ చేస్తాం ఖచ్చితంగా. సో ప్లీజ్ open your hearts, open your pocket and help him so he can bring pride and medals to our country India. కానీ కాంటాక్ట్ అవ్వాలంటే ఎలా? నా ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చి చేపర్ పూర్ణరావు ఉంటుంది. సో దాంట్లో నా స్పోర్ట్స్ ప్రొఫైల్ ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే నా ఇన్స్టాగ్రామ్ లో నేను డైలీ చేసే యాక్టివిటీస్ ఏమైతున్నాయో అన్ని అప్లోడ్ చేస్తూ ఉంటాను, నా గేమ్ సంబంధించి వీడియోస్. సో ఇప్పటి వరకు నేను 7 ఇంటర్నేషనల్స్ ఆడాను. దాంట్లో 11 వరకు మెడల్స్ ఉన్నాయి నాకు. దాంట్లో 3 గోల్డ్ మెడల్స్ ఉన్నాయి, 3 సిల్వర్ ఉంది, 5 బ్రాంజ్ మెడల్స్ ఉన్నాయి. సో నా గోల్ వచ్చేసి ఏంటంటే నేను పడే కష్టం ఏదైతే ఉందో అదంతా నాకు పెద్ద మ్యాటర్ అనిపించదు. నాకు ఎంతైనా పర్లేదు, నాకు ఒలింపిక్స్ ఆడాలి. సో అంటిల్ ఒలింపిక్స్ సెలెక్ట్ అయ్యేంత వరకు నేను గేమ్ వదలకూడదనే ఉంది మ్యామ్. నాకు డెఫినెట్ గా మీరు వదలకూడదు. దాదాపు ఎంత ఖర్చు అవుతుంది? సో ఒలింపిక్స్ కి ఇప్పుడు నెక్స్ట్ 2028 ఒలింపిక్స్ సెలెక్ట్ అవ్వాలంటే మేము ఆల్మోస్ట్ 18 to 20 lakhs వరకు ఖర్చు అవుతుంది. I think we all can work together to make this work. So please open your hearts and pockets. Let's make sure Rao Garu goes to Para Olympics for India and gets gold medals.